విశ్వంబర చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి 2025 సంక్రాంతి బరిలో నిలవాలని అనుకున్నారని, కానీ తన కుమారుడైనటువంటి రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో నిలుస్తున్నటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ కోసం చిరంజీవి తన డేట్ని మార్చుకున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో 2025 సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ సినిమాకి బదులుగా చిరంజీవి విశ్వంబర రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉండేది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సంక్రాంతి బరిలో దిగినటువంటి గేమ్ చేంజర్ చిత్రం నెగిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇదే సంక్రాంతి బరిలో గనక గేమ్ చేంజర్ కాకుండా విశ్వంబర చిత్రం విడుదలయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు సార్? మనకు తెలుసు, మొదట గేమ్ చేంజర్ని అదేంటి డిసెంబర్ 25 ఆ టైంలో రిలీజ్ చేయాలనుకున్నారు క్రిస్మస్ సందర్భంగా. దీన్నేమో సంక్రాంతి బరిలో 10వ తేదీ జనవరి 10న విశ్వంబర రావాలి అనేది మొదట అనుకున్నటువంటి ప్లాను. దానికి తగ్గట్టుగా యువి క్రియేషన్స్ వాడు కూడా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి ప్రొడ్యూసర్స్, విశ్వంబర ప్రొడ్యూసర్స్ అప్పుడు వార్తలు వచ్చాయి మనకి. అయితే ఆల్ ఆఫ్ సడన్ విశ్వంబర ఏప్రిల్కి పోస్ట్పోన్ చేసేసారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అది ఇన్ టైం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది. దానికి తగ్గట్లుగా దిల్ రాజు ఏం చేశారంటే డిసెంబర్ 25 అనుకుంటున్నటువంటి గేమ్ చేంజర్ని సంక్రాంతికి మార్చేశారు. ఇది మామూలు మనకు బయటికి తెలిసింది. కానీ చాలా వరకు ఇంటర్నల్గా అనుకున్నది ఏంటంటే ఆ టాక్ ఏంటంటే కొడుకు కోసమే. ఎందుకంటే గేమ్ చేంజర్ని దిల్ రాజు చూసిన తర్వాత ఇది క్రిస్మస్ టైంలో కంటే కూడా సంక్రాంతి టైంలో కనుక రిలీజ్ చేస్తే కొంతలో కొంత మనకు కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన ముందుగానే గేమ్ చేంజర్ ఫలితాన్ని ఊహించేశాడు దిల్ రాజు. క్రిస్మస్కి వస్తే అది ఆ టైం అనేది కేవలం 2-3 రోజుల వరకే ఉంటుంది క్రిస్మస్ ఎఫెక్ట్. అదే సంక్రాంతి 10వ తేదీ కనుక రిలీజ్ చేస్తే ఆ సెలవులన్నింటినీ కూడా కంప్లీట్గా ఉపయోగించుకోవచ్చు. జనాల మూడు కూడా ఆ టైంలో సంక్రాంతి టైంలో సినిమాల చూడాలనేటువంటి ఆ మూడ్లో ఉంటారు. అందరూ కూడా ఇళ్ళకు వచ్చి, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు గతంలో సంక్రాంతికి రిలీజ్ చేసి పెద్ద విజయాలు సాధించాడు. ఒక శతబానం బహుమతి లాంటి చిన్న సినిమాను కూడా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. అవును. అట్లాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమాలు కానివ్వండి, ఇంకా కొన్ని సినిమాలు ఆయన ఇదివరకు చేసినవి మంచి విజయాలు సాధించాయి. ఆయన తెలుసు సంక్రాంతి సీజన్ కొన్నటువంటి పొటెన్షియాలిటీ బాక్స్ ఆఫీస్ పరంగా ఎలా ఉంటుంది. సో అని తెలుసు కాబట్టి ఆయనే పావులు కదిపి ఈ సినిమాని గేమ్ చేంజర్ని 10వ తేదీకి వచ్చేటట్లు మార్పించాడు అనేది కూడా ఒక వాదన ఉంది. చాలా వరకు అది నమ్మశక్యంగానే ఉంది. ఎందుకంటే ఆయన నిజానికి సినిమా కంప్లీట్ అయిపోయింది. గేమ్ చేంజర్ అనేది డిసెంబర్ 25 రిలీజ్ చేయొచ్చు, వాయిదా వేయాల్సిన పని లేదు. ఆయన ఎందుకు వాయిదా వేసాడు? యాక్చువల్గా ఆయన సంక్రాంతి సినిమా ఆల్రెడీ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోటి ఆల్రెడీ అనిల్ రావిపూడి అనౌన్స్ చేసేసాడు అది. సో తన సినిమా ఉన్నప్పటికీ కూడా, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఉన్నప్పటికీ కూడా దీన్ని ముందుగా ప్రకటించినటువంటి డిసెంబర్ 25 కాకుండా జనవరి 10కి ఎందుకు జరిపాడు అనే దానికి చాలామంది చెప్తున్నటువంటి, అంటే విశ్లేషకులు కానీ ఇన్సైడర్స్ చెప్తున్నటువంటి మాట కానీ, సంక్రాంతి కాకుండా డిసెంబర్ 25 కనుక గేమ్ చేంజర్ వచ్చినట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కలెక్షన్ కూడా వచ్చి ఉండేది కాదు. అంటే గేమ్ చేంజర్కి వచ్చిన కలెక్షన్ కూడా వచ్చి ఉండేది కాదంటారా? ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ ఇప్పుడు కలెక్షన్స్ వచ్చాయో అదే డిసెంబర్ 25 రిలీజ్ అయినట్టయితే అదే సినిమా అది కూడా వచ్చేది కాదు. ఓకే. సో సంక్రాంతికి రిలీజ్ చేయటం వల్లే ఈ కలెక్షన్స్ అయినా వచ్చాయి ఆ సినిమాకి. ఓకే. గేమ్ చేంజర్కి అదే ముందుగా అనుకున్నట్టు డిసెంబర్ 25 కనుక వచ్చినట్లయితే ఈ కలెక్షన్స్ కూడా వచ్చి ఉండే కాదు. ఓకే. అంటే చిరంజీవి గారు చేసినటువంటి ఆ త్యాగానికి అయితే కొంచెం ఫలితం వచ్చిందనే మనం భావించవచ్చు అంట. అవును. ఇప్పుడు దానికి దగ్గర 50% దాకా రికవరీ అయిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ 50% రికవరీ కూడా వచ్చి ఉండేది కాదని, ఏది డిసెంబర్ 25 కనుక రిలీజ్ అయినట్టు గేమ్ చేంజర్. సో ఆ రకంగా చూసినట్లయితే చిరంజీవి గారు తన సినిమాని వాయిదా వేసుకోవటం వల్ల ఆ రకమైనటువంటి ప్రయోజనం నెరవేరింది
అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఓకే. బహుశా అదే నిజం కూడా కావచ్చు. అదే మనం ఊహించుకుంటే ఒకసారి సంక్రాంతి కాబట్టి ఈ మాత్రం జనం అన్న వచ్చారు. అదే డిసెంబర్ 25 అయితే ఆ 2-3 రోజులు వీకెండ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డ్రై అయిపోయేది. ఇక్కడ సెలవులు కలిసి రావడం వల్లే కనీసం ఆ వారం 10 రోజులైనా సరే కొద్దిగా గొప్ప కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు అడిగినట్లు అదే జనవరి 10న విశ్వంభరే వచ్చినట్లయితే ఎలా ఉండేది? అవతార్లో ఏవైతే ఉంటాయో జంతువులు, అడవి వాళ్ళు, అక్కడ మనుషులు కూడా అలాగే ఉంటారు కదా, చాలా భారీ ఆకారాలు ఉంటాయి. వాళ్ళ వాహనాలు ఉంటాయి కొన్ని, వాటి మీదే వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాంటి జంతువులు మనకు పక్షులు జంతువులు కనిపించాయి ఆ తరహాలో. కానీ ఎలా కనిపించాయి? అవతార్లో మనకి అవి నిజమైనటువంటివి అన్న భ్రమ కలిగించేలా వాటి యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. మనకి ఏగ అనే సినిమాలో ఏగను చూసినప్పుడు ఎలా ఉంది? అది యానిమేషన్ గ్రాఫిక్ అన్నట్లుగా లేకుండా అంత క్వాలిటీతోటి దాన్ని మైల్యూట్ డీటెయిల్తో కూడా డిజైన్ చేసి మనకి ప్రజెంట్ చేశాడు రాజమౌళి. కానీ ఇక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తే యానిమేషన్ టైప్లో ఉంది అది. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. అవును. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడ్డారు, ఆ సినిమా యూనిట్ మొత్తం, చిరంజీవి గారితో సహా. అందుకొని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, ఇది ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే ఈ యాస్టీజ్కి ఇప్పుడు ఏదైతే మనం తీసామో ఈ విఎఫ్ఎక్స్ వర్క్ తోటి, ఎలాంటి విఎఫ్ఎక్స్ వర్క్ తోటి డిజాస్టర్ అవ్వడం ఖాయం. కాబట్టి దేన్ని బెటర్ మంచి క్వాలిటీ తోటి విఎఫ్ఎక్స్ వర్క్ చేయించి అప్పుడు రిలీజ్ చేద్దాం, తొందరపడద్దు అని నిర్ణయించుకొని ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేసుకున్నారు అనేది మనకు వినిపిస్తున్నటువంటి ఒక వాదన. మేబీ అది అందులో కూడా చాలా సరైన నిర్ణయం అని చెప్పేసి మనం అనుకోవాలి. ఒకవేళ నిజంగా విశ్వంభర గనక పూర్తయ్యి రామ్ చరణ్ కోసం ఇప్పుడు చిరంజీవి గారు ఆ డేట్ని వాయిదా వేసుకొని గనక ఉండుంటే, ఓకే, అసలు సంక్రాంతి బరిలో గనక ఈ చిత్రం గనక నిలిచినట్టే పరిస్థితి ఎలా ఉండేది? విశ్వంభర ఖచ్చితంగా ఇప్పుడు గేమ్ చేంజర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో, బాక్స్ ఆఫీస్ రిజల్ట్, విశ్వంభర్ కూడా అలాంటిదే వచ్చి ఉండేది అని చాలామంది నమ్ముతున్నారు. రాకపోవటమే మంచిదైంది. అంటే అప్పుడు మనం ఆ టీజర్ ముందు ఏదైతే రిలీజ్ చేశారో ఆ యాస్టేజ్కి అది కనుక రిలీజ్ అయినట్టయితే విశ్వంభర్ అలాంటి గ్రాఫిక్ తోటి తీవ్ర విమర్శలు, ఖచ్చితంగా ఇది కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ పరిస్థితి ఎలా ఉందో విశ్వంభర్కి అలాంటి పరిస్థితి ఎదురై ఉండేది. పైగా ఇతనికి చిరంజీవి గారికి అది ఒక ప్రతిష్టాత్మక సినిమాగా తీసుకున్నారు ఆయన, ఒక ఫ్యాంటసీ మూవీగా. అంజీ సినిమా, అవును, గతంలో ఆయన చేశారు 2, అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి చేశారు, తర్వాత అంజీ చేశారు. అంజీ అనేది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. అందులో నిజంగా అప్పటిదాకా తెలుగు సినిమాలో లేనటువంటి గ్రాఫిక్ వర్క్ని శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి అందులో చూపించారు. కోటరామకృష్ణ తెలుసు కదా మనకి, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది అంటే ఆ తర్వాత సినిమాల్లో కూడా మనకి చూసాం మనం. ఇది అలాంటిది కాకూడదు అనే గట్టి పట్టుదల మీద చిరంజీవి ఉన్నారు. ఈ విశ్వంభరతోటి ఒక రికార్డులు కొట్టాలి అనే ఆ స్థాయి పొటెన్షియల్ ఉన్నటువంటి కథాంశం ఈ సినిమాలో ఉంది. ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది, ఇందులో 5 చెల్లెళ్ళకి అన్నగా కనిపించబోతున్నాడు అని చెప్పేసి. ఒక ఫ్యామిలీ, అంటే ఫ్యాంటసీ నేపథ్యంలో జరిగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని వశిష్ఠ రూపొందిస్తున్నాడు. తను బింబిసార అనే సినిమాని రూపొందించిన విధానం చూసే బాగా నచ్చి అతనికి విశ్వంభర సినిమాని చేసే అవకాశం కల్పించాడు చిరంజీవి. దానికి మరి నిరూపించుకోవాల్సిన బాధ్యత వశిష్ఠ మీద ఉంది. ఓకే. సో అలాంటి ఏదైతే టీజర్లో చూపించారో ఆ తరహా గ్రాఫిక్స్తో కనుక వస్తే, యానిమేషన్ టైప్ గ్రాఫిక్స్ తోటి అది ఎందుకు కొరగాకుండా పోతుంది. సో కనీసం అంజులో చూపించినటువంటి ఆ గ్రాఫిక్స్ అయినా, అంటే ఇప్పుడు ఇంకా అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సినిమా, ఇప్పుడు ఇంకా గ్రాఫిక్స్ అనేది ఎంత బాగా తీయచ్చో మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలు. ఈవెన్ కల్కి లాంటి దాంటి సినిమాలో కూడా మనం చూసాం. అలా కల్కిలో కూడా చాలా వరకు అంత ఖర్చు పెట్టి తీసినా కూడా కొన్ని చోట్ల డిసప్పాయింట్మెంట్ కలిగించాయి ఆ గ్రాఫిక్ వర్క్. అలా ఉంది ఈరోజు. ప్రతిదాన్ని కూడా ప్రేక్షకులు భూతద్దంతో చూస్తూ ఉన్నారు. మనల్ని
అంటే వాళ్ళు ఏమాత్రం అన్నింట్లోనూ ది బెస్ట్ కోరుకుంటారు. కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు తక్కువ తమ ఏదైతే అభిరుచి ఉందో తమ టేస్ట్ని తక్కువగా అంచనా వేస్తే వాళ్ళకి ఖచ్చితంగా లెసన్ చెప్పడానికి రెడీగా ఉంటున్నారు వాళ్ళు. సో అందు గురించి ఇప్పుడు ఆ టైం తీసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ఏప్రిల్లో అయినా సరే సినిమా విడుదలవుతుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. సో ఎక్కువ టైము ఆ గ్రాఫిక్కే విఎఫ్ఎక్స్ వర్క్కే పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి. సో ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా అయిపోవచ్చిందని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, అందులో మేజర్ పార్ట్ విఎఫ్ఎక్సే. సో అది సంతృప్తికరంగా వచ్చిన తర్వాతనే ప్రోడక్ట్ అంతా చూసుకొని అప్పుడు ఓకే చేద్దాం రిలీజ్కి అని చెప్పేసి చిరంజీవి గారు నిర్మాతలకి అలాగే డైరెక్టర్కి చెప్పారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే. సో అది ఒకవేళ గేమ్ చేంజర్ ప్లేస్లో అదే జనవరి 10కి విశ్వంభర వచ్చినట్లయితే డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మధ్యలో దెబ్బకి ఏమై ఉండేది, ఇది కూడా అలాంటిది గేమ్ చేంజర్ పరిస్థితి అయి ఉండేది అనేది ఎక్కువ మంది నమ్ముతున్నటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఓకే. సో మంచి పనే చేశారు. అంటే కొడుకు కోసం ఆయన సాక్రిఫైస్ చేశారు ఆ డేట్ని. ఎంతో కొంత గేమ్ చేంజర్కి అది ఉపయోగపడిందని చెప్పాలి కలెక్షన్ వైజ్గా చూసుకుంటే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.